గైస్ ఈ వీడియోలో మా బుడ్డోడు సెకండ్ మంత్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఆ షూట్ కూడా నేను ఇప్పుడు చేస్తాను. అండ్ ఇట్ ద సేమ్ టైం హోలీ థీమ్ అండ్ శ్రీరామ్ నవమి థీమ్ కూడా ప్లాన్ చేస్తున్నాను. హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ స్వాతి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈ అవుట్ఫిట్ వచ్చేసి నారాయణపేట్ శారీ అనమాట. నారాయణపేట్ శారీని ఇలా నేను అవుట్ఫిట్ లాగా లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. సో బ్యూటిఫుల్, చాలా బాగా వచ్చింది అసలు. ఎవ్రీథింగ్ స్టిచ్చింగ్ అండ్ ఎవ్రీథింగ్ సో పర్ఫెక్ట్ అనమాట. అండ్ మీకు కంప్లీట్ లుక్ చూపిస్తాను నేను. సో దిస్ ఈస్ ద కంప్లీట్ లుక్. అమేజింగ్గా ఉంది కదా. అండ్ ఇక్కడ బార్డర్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుకింగ్. సో ఇప్పుడు నేను వరేణ్యాకి గ్రీన్ కలర్ది కూడా ఇచ్చాను అనమాట, స్టిచ్ చేయమని చెప్పేసి. దిస్ ఈస్ ద గ్రీన్ కలర్ అవుట్ఫిట్, చాలా బాగుంది కదా. సో ఇప్పుడు నేను వరేణ్యాకి వేస్తాను, అది ఎలా ఉందో మీరు చూడండి. సో లెట్స్ గో. ఇప్పుడైతే నేను ఇది వరేణ్యాకి గ్రీన్ కలర్ అవుట్ఫిట్ అయితే వేస్తాను. కమ్ నానా, కమ్ వరేణ్య. సో వరేణ్యాకి అయితే ఈ అవుట్ఫిట్ వేసేద్దాం, ఓకేనా? వేసేసుకుంటావా? నీకు నచ్చిందా? నచ్చింది. ఓకే, అమ్మకిసి. ఓకే, డన్. వరేణ్య కమ్ నానా, కమ్. దా, దీని మీద నిల్చో. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ లుకింగ్ ఆన్ మై బేబీ గర్ల్. సో చాలా బాగుంది కదా, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ దీస్ అవుట్ఫిట్స్ ఆర్ ఫ్రమ్ బెలా ఫర్ బేబీస్ అనమాట. సో వాళ్ళ స్టిచ్చింగ్ అయితే అవుట్ స్టాండింగ్, నాకు చాలా చాలా బాగా నచ్చుతుంది. అండ్ దిస్ ఈస్ ద గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్, బ్యూటిఫుల్ ఫ్రాక్. అండ్ మీకు ఇంకో వేరే డ్రెస్సెస్ కూడా వేసి చూపిస్తాను. బొట్టు పెట్టాలా? సో తనకి పోనీ వేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు, ఓకేనా? ఓకే. నీకు ఇష్టం కదా నాన్న? ఎంత ఇష్టం? గింత గింత ఎంత ఇష్టం? గింత గింత. అమ్మేం బెట్ పింక లడ్డు స్టిక్కర్ ఏంటి నాన్న? అమ్మా అమ్మా గిల్ల పెట్టవా నాకు? అమ్మా గిల్ల పెట్ట వద్దు గిల్ల. అమ్మా గిల్ల స్టిక్కర్ వద్దా నీకు? వద్దు గిల్ల. ఓకే, పెట్టు గిల్ల. పెడుతున్నా. గిల్ల. సో మై క్యూటీ పై ఈజ్ ఆల్ సెట్ ఫర్ ద ఫోటో షూట్. ఫొటోస్ దిగుదామా? దిగుదామా ఫోటోస్? గిల్ల. దించుకుందామా? దీనా. సో ఐమ్ గెట్టింగ్ రెడీ అనమాట. జస్ట్ సింపుల్గా సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ రెండు అప్లై చేశాను అనమాట. సో ఐఎమ్ టేకింగ్ దిస్ గ్రీన్ బీంది. చాలా బాగా సెట్ అవుతుంది కలర్, నాకైతే చాలా బాగుంటుంది కలర్. సో అగైన్ దిస్ ఈజ్ మమాయత్ అవకాడో అండ్ విటామిన్ సి షేడ్ 08 అనమాట. సో ఈ లిప్స్టిక్ అయితే నేను ఇప్పుడు పెట్టుకుంటాను. మమాయత్ లిప్స్టిక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చుతాయి, చాలా బాగుంటాయి. షేడ్ చూసారా ఎంత బాగుందో. సో ఇంతే సింపుల్గా ఇలా పెట్టేసుకుంటాను అనమాట. నౌ ఐ విల్ షో నేను సెరం, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఏం యూస్ చేస్తాను అని చెప్తాను మీకు. గైస్ కొంచెం కాజల్ అప్లై చేసుకుందాము, కొంచెం మంచిగా ఎలివేట్ అవుతాయి కదా. మోరోవర్ నాకు ఈ అవుట్ఫిట్ అయితే చాలా బాగా నచ్చింది. ఎప్పుడెప్పుడు వేసుకొని ఎప్పుడెప్పుడు నేను పిక్స్ దిగాలా అన్నట్టుండే అనమాట. ఫైనల్గా ఐఎమ్ వేరింగ్ దిస్ నౌ. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ గైస్ నేను వాడే సన్ స్క్రీన్, సెరం అండ్ మాయిశ్చరైజర్ చెప్తాను అన్నాను కదా. దిస్ ఈజ్ ద
డర్మాకో 1% హైలరానిక్ సన్ స్క్రీన్ ఆక్వా జెల్ అనమాట ఇది. సో యాక్చువల్గా నేను ఇవి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే మైన్ ఈజ్ లిటిల్ బిట్ ఆఫ్ కాంబినేషన్ స్కిన్, కొంచెం డ్రై ఉంటుంది, కొంచెం ఆయిలీ ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. మీరు మీ స్కిన్కి తగ్గట్టుగా తీసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. కాంబినేషన్ స్కిన్ అయితే ఒకటి, డ్రై స్కిన్, అలా ఆయిలీ స్కిన్ ఇలా ఉంటే మీరు డిఫరెంట్ ప్రోడక్ట్స్ని అయితే కరెక్ట్ ప్రోడక్ట్స్ని చూస్ చేసుకుంటేనే మన స్కిన్కి మంచిగా పడుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద మినిమలిస్ట్ మాయిశ్చరైజర్. నా స్కిన్కి ఇది బాగానే సెట్ అవుతుంది. సో అండ్ దెన్ దిస్ ఈజ్ ద 2% కోజిక్ యాసిడ్ ఫేస్ సీరమ్ డర్మాకోదే అనమాట ఇది కూడా. సో ఇది కూడా నాకు చాలా మంచిగా వర్క్ అవుతుంది. సో నేను దీన్ని ప్రీవియస్గా ఎప్పుడు వాడలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట వాడడము. నేను ఇంకా ముందు వాడి అసలు నా రిజల్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. ఇప్పటికైతే మై ఫేస్ ఈజ్ లుకింగ్ లైక్ దిస్ అనమాట. కొంచెం నాకు చిన్నప్పుడు పింపుల్స్ ఎక్కువగా అయ్యేటి అనమాట, అరౌండ్ 8th, 9th, 10th స్టాండర్డ్లో. పింపుల్స్ అయిన స్పాట్స్ లైక్ అంత ఇర్రెగ్యులర్గా ఉందన్నమాట. సో ఇప్పుడైతే కొంచెం ఈవెన్గా అవుతున్నట్టు అనిపిస్తుంది. సో ఫైనల్ రిజల్ట్ అయితే నేను కొన్ని ఫ్యూ డేస్ వాడి మీకు చెప్తాను. సో దిస్ ఈజ్ ద మై స్కిన్ కేర్ అనమాట. సో లెట్స్ గో అండ్ హ్యావ్ సమ్ బ్యూటిఫుల్ photoshoot of my baby and me. So this is how my long frock is looking like. Both got ready for photo shoot. సెకండ్ మంత్ ఫోటోషూట్ చేయాలన్నమాట వీడికి. ఇందాకే వాడి స్నానం అయిపోయింది అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ వీ బోత్ కంప్లీటెడ్ 2 months. సో ఇంకా నేను సెకండ్ మంత్ ఫోటోషూట్ చేస్తాను, వీడియో చూసేసేయండి. లెట్స్ గో. చిన్నోడి స్నానం కంప్లీట్ అయిపోయింది, నిద్రలో నవ్వుతూ ఉన్నాడు, భలే క్యూట్గా అనిపించాడు వాడు. సో నేను ఫోటోషూట్ చేద్దాం అనుకున్నాను కదా, లాంగ్ జంప్ సూట్ వేసాను వాడికి, భలే క్యూట్గా అనిపించాడు. ఇది 1 monthలో వేసినప్పుడు చాలా అన్ఫిట్గా ఉండే అనమాట, ఇప్పుడు పర్ఫెక్ట్ ఫిట్లో ఉంది వాడికి. డ్రెస్ భలే సెట్ అయింది. సో చూడండి మీరు ఎంత బాగా నవ్వుతున్నాడో నిద్రలో, భలే క్యూట్గా అనిపించాడు. వాడికి డింపుల్స్ వస్తున్నాయి, అంటే యశ్వంత్కి డింపుల్స్ పడతాయి అన్నమాట, సేమ్ జీన్స్. అండ్ ఈవెన్ మా సిస్టర్కి కూడా పడతాయి అన్నమాట, చెల్లెకి. సో భలే క్యూట్గా అనిపించాడు కదా. సో ఇప్పుడైతే నేను ఇంకా మంత్లీ క్యాలెండర్ టవల్ ఉందని చెప్పాను కదా మీకు, నేను షార్ట్లో పెట్టాను అండ్ అమెజాన్ లింక్ కూడా ఇచ్చాను, కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి. ఇంకా వెరైటీ ఆఫ్ డిజైన్స్ అండ్ ఫ్లోరల్స్ ఇట్లా డిఫరెంట్గా వచ్చాయి అనమాట టవల్స్, చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అమెజాన్లో, తీసుకోవచ్చు మీరు. చూడండి ఎంత క్యూట్గా అనిపిస్తున్నాడో వాడు. ఈవెన్ వరేణ్య అండ్ వాడిని ముద్దు ఎలా చేస్తుందో చూడండి, చాలా బాగా అనిపించింది నాకైతే వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే ఆ ఫ్రేమ్లో. షీ's so cute and he's so cute. I'm so blessed with 2 kids అనిపించింది చూస్తుంటే. మంత్ చిన్నోడా చిన్నోడా కిస్ పెట్టు, కిస్ పెట్టు. నువ్వు హ్యాపీ సెకండ్ మంత్ అని చెప్తానే చెప్పు, తమ్మునికి హ్యాపీ సెకండ్ మంత్ అని చెప్పు నాన్న. అండ్ వరేణ్య కూడా కొన్ని బ్యూటిఫుల్ అవుట్ఫిట్స్ వేసి, ఆల్రెడీ తన బర్త్డేకి తీసుకున్న అవుట్ఫిట్సే మళ్ళీ ఒకసారి వేసి ఫోటోషూట్ చేద్దాం అనుకుంటున్నాను. బికాస్ ఇంకో 2 months అయితే దాన్ని పుట్టి వెంట్రుకలు తీయాల్సి వస్తుందన్నమాట. సో దానికి నేను 9 months or 11 monthsకి తీపియలేదు. షీఈ్ నౌ 3 years old అనమాట. సో 3 years కంప్లీట్ అవ్వకముందే, 4 పడక ముందుకే మనం తీపియాలి కదా. సో వితిన్ ఏ 1.5 month ఆఫ్ స్పాన్ దానికి పుట్టెంటుకలు తీసేస్తామన్నమాట. సో అందుకని చెప్పేసి దానికి ఇప్పుడే హెయిర్ ఉన్నప్పుడు మంచిగా మళ్ళీ పెద్దగా అయితే పట్టవు కదా, అందుకని చెప్పేసి అవుట్ఫిట్స్ మళ్ళీ వేసి ఫోటోషూట్ చేద్దాం అనుకుంటున్నాను. దీంట్లో ఆ పిక్చర్స్ అన్నీ యాడ్ చేస్తాను, ప్లీజ్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి.
వరేణ్యకి గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఫ్రాక్ స్టిచ్ చేయించాను అనమాట. చాలా బాగా సెట్ అయింది. చూడండి, పోజెస్ ఇవ్వమంటే అలా వింత వింత పోజెస్ అన్నీ ఇస్తుంది అనమాట, ఫొటోస్ దించుతానే అంటే. సో చూడండి పిక్స్ ఎలా వచ్చాయో. వరేణ్య 6 months ఉన్నప్పుడు ఈ ఫ్రాక్ గిఫ్ట్ చేశారనమాట. అయితే చాలా బాగా అనిపించింది ఫ్రాక్. అప్పుడు కొంచెం లాంగ్ అయింది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే ఆకాశం. నార్మల్గా నేను షాపింగ్ వెళ్ళినప్పుడు నాకు ఈ ఫ్రాక్ చాలా బాగా నచ్చింది. సో వెంటనే తీసేసుకుందామని చెప్పేసి తీసుకున్నాను. చాలా క్యూట్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నా 2 బేబీస్తో క్యూట్ వీడియోస్ అండ్ నాకు మెమరబుల్గా ఉండడానికి కోసం అని చెప్పేసి నేను వీడియోస్ అన్నీ తీసి యూట్యూబ్లో షేర్ చేసుకుంటున్నాను. అండ్ మీ అందరు కూడా సపోర్ట్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, లవ్ యూ ఆల్.